సో ఈరోజు మనతో పాటు మన గెస్ట్ ఉన్నారు. ఇన్ కేస్ మీరు ఒకవేళ హెచ్ఆర్ అయ్యి ఉండి ఒక క్యాండిడేట్ని తీసుకోవాలి అని అనుకుంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నా కెరియర్లో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500+ పీపుల్ ఇంటర్వ్యూ చేశాను. క్యాండిడేట్ ఈస్ లాగింగ్ ఎట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని మేనేజ్మెంట్కి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పక్కన ఉన్న అదర్ టీమ్స్ తోని మనం వాళ్ళతోని మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. నిజంగా ఎక్స్ప్రెస్ చేయడము రాకపోతే నీ ప్రాబ్లమ్ని ఎలా చెప్తావు, నువ్వు చేసిన వర్క్ అనేది ఎలా చూపించుకుంటావు? నవడేస్ మార్కెట్లో ఆల్మోస్ట్ 3 to 4+ lakhs స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అంతమంది స్టూడెంట్స్ వస్తున్నప్పుడు ఈవెన్ కంపెనీస్ ఆల్సో స్టూడెంట్స్కి మాత్రమే జాబ్ వస్తలేదన్న పాయింట్, కంపెనీకి కూడా రైట్ టాలెంట్ దొరకట్లేదన్న ప్రాబ్లం ఉండింది. బయట ఈ ఏ వచ్చిన తర్వాత జాబ్స్ ఉంటాయా లేకుంటే పోతాయా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడే కాలేజ్ అయిన పర్సన్ దే నీడ్ నాట్ టు థింక్ అబౌట్ దట్ రేపు ఫ్యూచర్లో ఏ కంప్లీట్ అయిన జాబ్ పోతుందా అన్న పాయింట్ మీద ఆలోచించకుండా ఫస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ప్రెజెంట్ లెట్సే నేను కొన్ని కంపెనీస్కి అప్లై చేస్తున్నా, లేకపోతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్ ఏముంది, ఆ స్కిల్ ఒకటి నేర్చుకొని ఫస్ట్ లెట్ మీ గెట్ ఇన్ టు ద జాబ్. డెఫినెట్లీ రీప్లేస్ చేస్తారు, మనం చేసే ఆ ట్రెడిషనల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని రీప్లేస్ చేస్తుంది. మాకు జాబ్స్ కావాలి అని అంటారు. అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది? జస్ట్ కాలేజ్ అయిపోయిన దాని తర్వాత నేను బేసిక్స్ తోని నేను లోపలికి వెళ్ళి అక్కడ నాకు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది, ఆ కంపెనీ ట్రైనింగ్ లో నేర్చుకోవచ్చు. సో జస్ట్ బేసిక్స్ తోని మేనేజ్ అయిపోతుంది అన్న పాయింట్ నుంచి ఐ రిక్వెస్ట్ యూ టు పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యారంటే అది స్టార్ట్అప్ అయినా కానీ వాట్ ఎవర్ దట్ ఎంఎన్సీ కానీ, ఇట్ విల్ ఆల్వేస్ చెక్ దట్ హౌ మచ్ వాల్యూ యూ ఆర్ యాడింగ్ టు ద కంపెనీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు పాడ్కాస్ట్. సో ఈరోజు మనతో పాటు మన గెస్ట్ ఉన్నారు, మన సంతోష చీకూరి. అండ్ తన జర్నీ ఏంటి, షీ ఈజ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ షీ ఈజ్ అ హోమ్ మేకర్ అండ్ షీ ఈజ్ వర్క్ ఆల్సో. తను కూడా వర్క్ చేస్తుంది లైక్ ఎంఎన్సీ కంపెనీ. సో తన జర్నీ ఏంటి, అసలు తను ఇంతదాకా ఎలా వచ్చింది ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అక్క. హాయ్ వెంకట్. థ్యాంక్స్ అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. అక్క, ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిపోయి లైక్ వాళ్ళు జాబ్ రావట్లేదు అంటే పెద్ద ఎంఎన్సీ వాళ్ళు ఇప్పుడు పెద్దదాని గురించి ట్రై చేస్తుంటారు. సో ప్రజెంట్ అయితే ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు ఒకవేళ హెచ్ఆర్ అయ్యి ఉండి మీరు ఒకవేళ ఒక క్యాండిడేట్ని తీసుకోవాలి అని అనుకుంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నా కెరియర్లో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500+ పీపుల్ ఇంటర్వ్యూ చేశాను. సో చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే క్యాండిడేట్ ఈజ్ లాగింగ్ ఎట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర నాలెడ్జ్ ఉంది. రీసెంట్గా నేను ఒక ప్రొఫైల్ని కూడా ఇంటర్వ్యూ చేశాను, తన దగ్గర ఆల్మోస్ట్ 1.5 hours చేశాను. చాలా మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఫియర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ ల్యాగ్ అవుతుంది. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను అందరి స్టూడెంట్స్కి ఒకటే చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఏమనుకుంటారు, అమ్మని తీసుకోండి, అమ్మ ఏమనుకుంటుంది, నా బిడ్డ గురించి నాకు అన్నీ తెలుసు అని అనుకుంటుంది. నాన్న ఏమనుకుంటాడు, నా కూతురు చాలా చాలా సూపర్ అండ్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై డాటర్ అంటారు. కానీ ప్రపంచంలో నీ గురించి నీకంటే బాగా ఎవరికి తెలియదు, రైట్? ఒక్కసారి ఇప్పుడు నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గర నేను చూసినప్పుడు ఆ ఫియర్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఏమైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ వాళ్ళకి అంత చాలా చాలా భయం ఉంది. అది ఎప్పుడు సమ్వేర్ దట్ ప్రాక్టీసెస్ అనేది లేదు. సో ప్రాక్టీస్ మిస్ అవ్వడం వల్లనే ఈ పాయింట్ అనేది లైక్ మేజర్ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో నేను ఎవ్రీ స్టూడెంట్కి ఏం చెప్తున్నానంటే టేక్ ఏ వన్ టాపిక్, ఎదర్ యూ టేక్ దట్ ఏదైనా ఒక కోడ్ తీసుకుంటారా, లేకపోతే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారా, ఒక టాపిక్ సమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా తీసుకోండి. స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ప్రపంచంలో నీ గురించి నీకు తప్పించి ఎవరికీ తెలీదు. మోటివేట్ చేసుకోగలవా, డిమోటివేట్ చేసుకోగలవా, కంప్లీట్లీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, సీరియస్లీ. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బిఫోర్ యూ పీపుల్ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, రైట్, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక టాపిక్ తీసుకొని లేకపోతే ఒక కోడ్ ఆర్ ప్రోగ్రామ్ తీసుకొని మీరు ఫస్ట్ లాజికల్గా రాసుకొని స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. అద్దం ముందు నిలబడి ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ టాపిక్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. సో చేసుకున్నప్పుడు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుస్తాయి.
లైక్ నోస్ ఇలా వెళ్తుందా, లిప్ ఇలా వెళ్తుందా. సో ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని ఎస్ నేను ఇక్కడ సరిగా చెప్పలేకపోతున్నా, సమ్వేర్ ఇంకొక పాయింట్లో నేను కొంచెం ఇంక్రీజ్ అవుతా, సో అగైన్ ఇంకొకసారి ట్రై చేస్తా. సో మనకి అద్దంకి మించిన బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరే ఉండరు. అండ్ ఇంకా ఫైనల్ థింగ్ ఏంటంటే మనతో మనం ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో మనకి ఎవ్రీ టైం ఒక పర్సన్ అనేది ఇన్నర్ పర్సన్ ఉంటారు. దే విల్ టెల్ దట్ అన్ని ఆ ఇన్నర్ పర్సన్ చెప్పింది చేయాలని రూల్ ఏం లేదు, కానీ మన తప్పుల గురించి మనం చేస్తున్న పాయింట్ గురించి ఆ ఇన్నర్ పర్సన్ అనేది చెప్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ పర్సనల్ ఆస్పెక్ట్ కాదు, ఎస్పెషల్లీ లెర్నింగ్ ఆస్పెక్ట్లో ఎలా నేర్చుకోవాలి అని అంటే టాపిక్ ఆర్ ప్రోగ్రామ్ లేకపోతే ఆ ఇంటర్వ్యూకి నాన్ ఐటీ వెళ్ళినా ఐటీ వెళ్ళినా ఎనీ టాపిక్ యూ టేక్ ఇట్ అవుట్. ఆ టాపిక్ తీసుకొని అద్దం ముందు ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. అక్కడ మీరు ఏం తప్పు చేస్తున్నారు, మీకు ఏం కావాలి, ఇంకా ఎంత బెటర్ అవ్వాలి అన్న విషయం మీకు ఆటోమేటిక్గా మీరు మిమ్మల్ని జడ్జ్ చేసుకొని యూ విల్ బి ద బెటర్ దేర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మేజర్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు టెక్నికల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు టెక్నికల్ ఎక్స్ప్రెస్ చేయలేవు, నాలెడ్జ్ ఉంది. ఎందుకు ప్రతి ఒక్క కంపెనీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అడుగుతుందంటే మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, రైట్? ఆ ప్రాబ్లమ్ని సమ్వేర్, రైట్, ఒకటి మేనేజ్మెంట్కి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సేమ్ టైం పక్కన ఉన్న అదర్ టీమ్స్తోని మనం వాళ్ళతోని మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. నిజంగా ఎక్స్ప్రెస్ చేయడము రాకపోతే నీ ప్రాబ్లమ్ని ఎలా చెప్తావు, నువ్వు చేసిన వర్క్ అనేది ఎలా చూపించుకుంటావు. సో దట్స్ వేర్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ దే వాంటెడ్ టు నో వాట్ యు ఆర్ డూయింగ్, వేర్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నావు, నీకు వచ్చిన సక్సెస్ ఏంటి, నీకు వచ్చిన ఫెయిల్యూర్స్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. సో అవన్నీ డిస్కషన్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సో ఎవ్రీ టైం ఏం లేదు నాకు మదర్ టంగ్లో నేను ట్రై చేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్. యూ హ్యావ్ నో ఐడియా. మనకి డిఫరెంట్ బికాస్ వీఆర్ అన్ ఇండియన్, రైట్? సో మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. సో నోబడీ కమ్స్ లైక్ యుఎస్ నుంచి వచ్చి ఫారినర్స్ వచ్చి వర్క్ అయితే చేయరు. హార్డ్లీ మన లోకల్గా చేసేది ఏంటంటే కమ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్. సో అందరికీ ఇప్పుడు మన కామన్గా వాడే లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్. సో కాబట్టి ఎవ్రీ కంపెనీ వై దే విల్ ఆస్క్ యూ ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడాలి, మీరు ఎంత ఎక్స్ప్రెస్ ఉన్నారో. బికాస్ మేబీ పక్కన వేరే అదర్ టీమ్ నుంచి యూ మైట్ గెట్ అ మంచి స్ట్రాంగ్ పర్సన్ ఉండొచ్చు టెక్నికల్గా. నువ్వు అడగాలన్నా ఆ పర్సన్ నుంచి మ్యాటర్ నువ్వు గ్రాప్ చేసుకోవాలన్నా అదంతా రిటర్న్ సంథింగ్. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయడము రావాలి, రాయడము రావాలి, లిజనింగ్ నువ్వు అవతల వాళ్ళు చెప్పిన దాని తర్వాత నీకు అది అర్థం చేసుకోవడం కూడా రావాలి. అవన్నీ ఎప్పుడు జరుగుతుంది, నువ్వు నిలబడి నువ్వు చూసుకొని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది వస్తుంది, రైట్? మీరే ఒక కంపెనీ ఓనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద వన్ సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్స్. మీరు ఒక స్టార్టప్ ఓనర్ అనుకోండి. స్టార్టప్ ఓనర్గా ఉన్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ద ఓనర్. మీలాగే అదర్ పర్సన్ కూడా లెట్స్ సే మీరు ఇప్పుడు ఓనర్ ప్లేస్లో ఉన్నారనుకోండి. ఒక పర్సన్కి కమ్యూనికేషన్ అంటే ఎక్స్ప్రెషన్ లేదు, టెక్నికల్గా సౌండ్ లేదు, జస్ట్ బేసిక్స్ ఒకటి మేనేజ్ చేయడం అంటే డస్ ఇట్ వర్క్? మీరు తీసుకుంటారా ఆ పర్సన్ని? చెప్పండి. డెఫినెట్లీ తీసుకోం కదా. ఎందుకు తీసుకుంటాం? నీ కంపెనీ నువ్వు గ్రో అవ్వాలని నువ్వు మంచి స్కిల్ ఉన్న పర్సనే తీసుకోవాలని అనుకుంటున్నావు. మరి నువ్వు ఇంకొక కంపెనీకి వెళ్తున్నప్పుడు నీ దగ్గర కూడా ఎక్స్ప్రెషన్ టెక్నికల్ అవన్నీ ఉండాలని ఆ కంపెనీ చూసుకోవడంలో తప్పేముంది, రైట్? నవడేస్ మార్కెట్లో ఆల్మోస్ట్ 3 to 4+ lakhs స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, రైట్? అంతమంది స్టూడెంట్స్ వస్తున్నప్పుడు ఈవెన్ కంపెనీస్ ఆల్సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా, స్టూడెంట్స్కి మాత్రమే జాబ్ వస్తలేదన్న పాయింట్, కంపెనీకి కూడా రైట్ టాలెంట్ దొరకట్లేదన్న ప్రాబ్లం ఉండింది సీరియస్లీ. ఎందుకు కంపెనీస్కి రైట్ టాలెంట్ దొరకట్లేదు అంటే అందరూ బేసిక్స్ మీదనే ఉంటే కొంచెం ఏదో బేసిక్స్ మీదనే మేనేజ్ చేద్దాం అని అంటే హౌ డస్ ఇట్ వర్క్? సో కంపెనీస్ ఆల్సో ఫేసింగ్ ద ప్రాబ్లమ్ టు గెట్ ద రైట్ టాలెంట్ అండ్ క్యాండిడేట్ ఆల్సో ఫేసింగ్ ద ప్రాబ్లమ్ టు గెట్ ద రైట్ జాబ్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సడన్గా సిస్టమ్ని చేంజ్ చేయాలి, మన గ్రాడ్యుయేషన్ లెవెల్ని చేంజ్ చేయాలి అని అంటే అది నిజంగా అది వర్కౌట్ అయ్యే విషయం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ బికాస్ దానికి లాట్ ఆఫ్ టీమ్ వాజ్ ఇన్వాల్వ్డ్. అంత టీంలో అది మేనేజ్ చేయడం అంటే అది చాలా కష్టమైన విషయం. సో కాబట్టి
ఇన్స్టెడ్ ఆఫ్ ద చేంజింగ్ ద సిస్టమ్ని బ్లేమ్ చేయడము, ఇప్పుడు అలా ఉంది ఇలా ఉంది కాకుండా, మీరు కాలేజ్ లెవెల్ ఉన్నప్పటి నుంచి సంథింగ్ మీరు ఏదైనా చూస్ చేసుకోండి, బయట ఎలాంటి రిసోర్స్లైనా తీసుకోండి. యూ నీడ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్. కొన్నిసార్లు కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, రివర్స్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్స్ అని. సో ఎలా అంటే మీరు ఏం నేర్చుకున్నారో మీ కాలేజ్కి వచ్చి మీరు డిస్కస్ చేయడం వల్ల మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మాట్లాడుతున్నావా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావా, దేంట్లోనైనా మాట్లాడు, కానీ మాట్లాడు, గట్టిగా మాట్లాడు. అప్పుడే తెలుస్తుంది నువ్వు ఎంతవరకు మాట్లాడగలవని, ఇంకెంత మాట్లాడాలి అని. అది పాయింట్. బయట లైక్ ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలామంది అంటున్నారు జాబ్స్ ఉంటాయా లేకుంటే పోతాయా అని చాలామంది అడుగుతున్నారు. సో నిజంగానే ఏఐ అనేది జాబ్ని రీప్లేస్ చేస్తుంది అక్క. అండ్ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే లైక్ ఇంకా జాబ్ ఉండదు. ఇప్పుడే చాలామంది చాట్ జీపీటీ లైక్ సమ్ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత లైక్ మాకు జాబ్ ఉండదు అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు ఇప్పుడున్న కొత్త లైక్. కానీ దాన్నే వాడుతున్నారు, దాన్నే వాడి దాని నుంచి కూడా జాబ్స్ వస్తున్నాయి అక్క. సో అసలు దానివల్ల నిజంగానే ఏఐ వల్ల జాబ్స్ అనేది వెళ్తున్నాయి అంటే వెళ్తాయి ఇన్ కేస్ ఫ్యూచర్లో కానీ? లెట్ మీ టాక్ అబౌట్ లైక్ ఫస్ట్ ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడే కాలేజ్ అయిన పర్సన్ దే నీడ్ నాట్ టు థింక్ అబౌట్ దట్ రేపు ఫ్యూచర్లో ఏఐలో త్రూ ఏఐ కంప్లీట్ అయిన జాబ్ పోతుందా అన్న పాయింట్ మీద ఆలోచించకుండా ఫస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ప్రెజెంట్ లెట్స్ సే నేను కొన్ని కంపెనీస్కి అప్లై చేస్తున్నా, లేకపోతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్ ఏముంది, ఆ స్కిల్ ఒకటి నేర్చుకొని ఫస్ట్ లెట్ మీ గెట్ ఇన్ టు ద జాబ్. దాని తర్వాత ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తా అంటే డెఫినెట్లీ రీప్లేస్ చేస్తుంది. మనం చేసే ఆ ట్రెడిషనల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని రీప్లేస్ చేస్తుంది. ఒకప్పుడు డెవలపర్గా నేను ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఒకటి రాయాలి అని అనుకుంటే మాకు గూగుల్ సెర్చ్, స్టాక్ ఓవర్ఫ్లో, ఇంకా మా ప్రీవియస్ డెవలపర్స్కి అయితే అది కూడా లేదు, చాలా చాలా కష్టంగా ఉండే. బట్ దే హ్యావ్ డన్ అ రీసెర్చ్, ఆ రీసెర్చ్ అంతా చేసుకుంటూ దే ఫైనలీ వీ కమ్ అక్రాస్ దట్. ఇప్పుడు చూస్తే మన టెక్నాలజీ ఎంత గ్రో అయిందో ఇప్పుడు చూస్తున్నారు, రైట్? ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి. ఏఐ జాబ్లని ఇప్పుడు మనం చేసే ఆ ట్రెడిషనల్ వర్క్ ఏఐ రీప్లేస్ చేస్తే హూ నోస్ దట్ రేపు మనమే ఏఐని మెయింటైన్ చేయాల్సి వస్తుందేమో. సో ఏఐతోని పని చేయించుకోవాల్సి వస్తుందేమో. సో కాబట్టి కొత్త జాబ్స్ అనేవి వస్తాయి. సో ట్రెడిషనల్ జాబ్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఎ స్టూడెంట్గా ఇప్పుడు నీ కాలేజ్ అయిపోయిందంటే నీ ప్రైమ్ ఫోకస్ అనేది అది అవ్వద్దు. నీ ప్రైమ్ ఫోకస్ ఏంటంటే గెట్ ఇన్ టు ద జాబ్, లేకపోతే సంథింగ్ ఏదైనా బిజినెస్ ఆర్ స్టార్ట్అప్ ఎనీథింగ్ ఏదైనా ఉన్నా కూడా. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏఐ అనేది మన జాబ్స్ని రీప్లేస్ చేయదు. సో ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని అప్పుడు ఆ ట్రెడిషనల్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో అవి రీప్లేస్ అవుతుంది. జనరల్గా అక్క మాకు జాబ్స్ కావాలి అని అంటారు. లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా మాకు జాబ్స్ కావాలి, అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది? పాయింట్ ఏంటంటే దే ఆర్ అంటే లైక్ స్కిల్. సో ఒక స్టూడెంట్ కానీ లేకపోతే ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్కి కానీ ఆ స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్క? స్కిల్ అనేది డెఫినెట్లీ, ఎందుకంటే జస్ట్ కాలేజ్ అయిపోయిన దాని తర్వాత నేను బేసిక్స్ తోని నేను లోపలికి వెళ్ళి అక్కడ నాకు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది, ఆ కంపెనీ ట్రైనింగ్ లో నేర్చుకోవచ్చు. సో జస్ట్ బేసిక్స్ తోని మేనేజ్ అయిపోతుంది అన్న పాయింట్ నుంచి ఐ రిక్వెస్ట్ యూ టు పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఓకే, మీరు ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యారంటే అది స్టార్ట్అప్ అయినా కానీ వాట్ ఎవర్ దట్ ఎంఎన్సీ కానీ, ఇట్ విల్ ఆల్వేస్ చెక్ దాట్ హౌ మచ్ వాల్యూ యూ ఆర్ యాడింగ్ టు ద కంపెనీ. కంపెనీకి నీ వల్ల ఏం యూజ్ అంటే, ఆర్ దే జనరేటింగ్ ద మనీ ఆన్ యూ, లేకపోతే జస్ట్ నేను నీకు ట్రైనింగ్ ఇచ్చి జస్ట్ టైంపాస్గా కూర్చోబెట్టడానికి వై ద కంపెనీ ఇన్వెస్ట్ ఆన్ యూ? ఇప్పుడు చాలా మంది బెంచ్ మీద ఉన్నామని చెప్తారు, రైట్? ఎందుకు కంపెనీ సడన్ బెంచ్ మీద అలాగా కంటిన్యూ చేస్తుంది? సడన్ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ బయటికి వెళ్ళి రిసోర్స్ వెతకడం చాలా కష్టం, కాస్ట్ ఎఫెక్టివ్. సో ఆ రీజన్ మీద. అండ్ ద పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఆ మైండ్ సెట్ని వదిలేసేయాలి. కంపెనీ మీరు ఏదో ఒక దాని మీద ట్రైన్ అయ్యారనుకోండి, ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొని మీకు కొంచెం మార్కెట్ మీద ఐడియా వస్తుంది. బేస్డ్ ఆన్ దాట్ అప్పుడు కంపెనీ సంథింగ్ ఇంకో టెక్నాలజీకి మైగ్రేట్ చేయాలి అంటే ఆల్రెడీ మీరు ఒక దాని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని ఉన్నారు. సో ఇట్ వుడ్ బి మోర్ ఈజీ. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం కంటే ఇలా కొంచెం ఆల్రెడీ మీరు కొన్ని స్టెప్స్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయడం అనేది ఈజీ ఉంటుంది. దట్స్ వేర్ కంపెనీ లుక్స్ ఫర్ ద
ట్రైన్డ్ పీపుల్. అండ్ ఇంకా స్టార్టప్ సంగతి అయితే ప్రతి ఒక్క కంపెనీకి మీరు ఒక్కసారి కంపెనీలో ఎంటర్ అయ్యారా, ఎవ్రీ డే, హవర్, మినిట్ ప్రతిదీ కౌంటబుల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద టైమ్ యూ నీడ్ టు గెట్ పెయిడ్, రైట్? సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫ్రీ, రైట్? సో అప్పుడు కంపెనీ ఆల్వేస్ చెక్స్ ఆన్ యూ. అసలు మీరు ఎంత చేస్తున్నారు, కంపెనీకి వాల్యూ ఎంత ఇస్తున్నారు, మీ వాల్యూ అడిషన్ ఎంత. సో ఆల్వేస్ చెక్స్ ఆన్ దాట్. సో కాబట్టి ఏంటంటే గెటింగ్ ద ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే డిసైడ్ ఇట్, మీ ఇంట్రెస్ట్ ఏంటి. ఇప్పుడు కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్, మిడిల్ కంపెనీస్ డైరెక్ట్లీ దే విల్ గివ్ యూ ద టెక్నాలజీ ఆన్ బేస్డ్ ఆన్ దట్ దే విల్ రిక్రూట్ యూ, అంతే. ఇక అక్కడ ట్రైనింగ్ ఉండడం అవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు ఇంకా. సో డైరెక్ట్ మీరే కొంచెం సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి అండ్ గెట్ ఆన్ అయిపోవాలి. అండ్ మేజర్ థింగ్ స్టూడెంట్స్కి సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరికైనా కానీ మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు ఇది మీకు ఐడియా చాలా వస్తుంది, ఈజీ వస్తుంది. చాలామందికి స్టార్టప్ అంటే ఏంటి, బిజినెస్ అండ్ జాబ్ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దాంట్లో వెళ్ళి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు లైక్ దాని గురించి బేసిక్ నాలెడ్జ్ లైక్ తెలియదు. సో అసలు ఏంటక్క అసలు స్టార్టప్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, లైక్ జాబ్ అంటే ఏంటి? యా, సో ఇక్కడ ఏంటంటే వెంకట్, దెర్ ఆర్ ద టూ థింగ్స్. ఒకటి స్టార్టప్ మోడల్, ఒకటి బిజినెస్ మోడల్. స్టార్టప్ మోడల్ ఏంటంటే యూ హ్యావ్ వన్ ఐడియా, ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియా ఏం చేస్తావంటే దాన్ని ప్రోటోటైప్ బిల్డ్ చేసుకుంటాం, టీమ్ని బిల్డ్ చేసుకుంటాం. అండ్ ద సేమ్ టైం ఆ ఐడియాని మార్కెట్లోకి తీసుకొచ్చి సమ్ విత్ ఇన్ లెస్ యూజర్స్, చాలా తక్కువ యూజర్స్ తోని టెస్ట్ చేస్తాం. హౌ డస్ ఇట్ వర్క్, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ ఐడియా ప్రోటోటైప్. ఆ ప్రోటోటైప్ లోనే వర్క్ చేస్తావు. ప్రోటోటైప్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ అనేది మార్కెట్లో వర్కౌట్ అవుతుందా లేదా. సో ఆ కాన్సెప్ట్ వర్కౌట్ చేయడానికి నువ్వు ఈ ఇన్వెస్టర్స్ని గ్యాదర్ చేయడము, టీమ్ని బిల్డ్ చేసుకోవడము, అండ్ లైక్ నీ ప్రెజెంటేషన్స్ ఇవ్వడము, నీ ఐడియాస్ ఏంటి, దాని తర్వాత నువ్వు అప్కమింగ్లో తెచ్చేది వాట్స్ యువర్ మైల్ స్టోన్, గోల్స్ ఏంటి, అవన్నీ స్టార్టప్లో వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ప్రోడక్ట్ చిన్న చిన్న బిల్డ్ చేసుకొని యూ విల్ స్టార్ట్ టెస్టింగ్ విత్ ద మార్కెట్. అది స్టార్టప్ మోడల్. బిజినెస్ మోడల్ ఏంటంటే బిజినెస్ మోడల్ ఆల్వేస్ లైక్ రెవెన్యూ మోడల్ చుట్టూ తిరుగుతుంది. ఆ బిజినెస్ మోడల్లో నీ ఆపరేషన్స్కి ఏం ఇన్వెస్ట్ చేస్తున్నావు, టీమ్కి ఏం ఇన్వెస్ట్ చేస్తున్నావు, అండ్ దాని తర్వాత నీకు రిటర్న్స్ ఏం వస్తున్నాయి, కంప్లీట్ రెవెన్యూ. లెట్స్ సే ఇప్పుడు మనకి ఫోన్పే ఉంది. ఫోన్పే ఇనిషియల్ టైంలో దట్ వాజ్ అ స్టార్టప్, ఓకే, దట్ ఇట్స్ అ ప్రొడక్ట్. యా, అప్పుడు ఏంటంటే వాళ్ళు నార్మల్ ఒక యాప్ బిల్డ్ చేసుకున్నారు, ఒక లిటిల్ బిట్ యూజర్స్తోని, ఒక యూపీఐ పేమెంట్స్తోని ప్లాన్ చేసుకున్నారు. సో లైక్ కస్టమర్ అక్విజిషన్ చిన్న స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా కూడా మినిమం ప్లాట్ఫామ్ ఫీ ఎంత ఉంటుంది, 2 రూపీస్, 1 రూపీ, 2 రూపీస్ వేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఇన్ టు ద బిజినెస్ మోడల్. సో taking the prototype, idea of prototype into the market is a startup, and running with that like revenue model is a business model. So ikkada entante chaala mandi youngsters ni chusanu and many people were interested in the startup. That's really well and good. But the point is మీరు ఒక స్టార్టప్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు చూసిన చిన్న ప్రాబ్లము అది మార్కెట్ ప్రాబ్లమా లేకపోతే మీ ప్రాబ్లమా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఇఫ్ యు ఆర్ లైక్ మీ స్టార్టప్ ఐడియా ఏదైతే ఉందో త్రూ విత్ దట్ ప్రొడక్ట్ ఎంటైర్ మార్కెట్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరంటే హ్యాపీలీ యూ కెన్ గో హెడ్ విత్ దట్. లేకపోతే యూ నీడ్ టు వర్క్ ఆన్ ద మోర్ ఇన్ టు ద టెస్ట్ లెవెల్ కేసెస్. సో ఎంతవరకు వర్కౌట్ చేయగలరు, మీ ఐడియా అనేది ఎలా రీచ్ అవుతుంది. సో యూ షుడ్ నాట్ బీ ఇన్ యువర్ అజంప్షన్స్, బికాస్ ఐఎమ్ టెల్లింగ్ టు ద యంగ్స్టర్స్ ఎవరైతే, బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ మెనీ పీపుల్ మల్టిపుల్ స్టార్టప్స్లో లైక్ they'll come to me, మేడం నా దగ్గర ఇలాంటి ఐడియా ఉంది, ఇది చాలా బిల్డ్ అవుతుంది, ఇంకా ఇది సూపర్గా వర్కౌట్ చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టార్టప్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ స్టార్టప్ ఆ ప్రోటోటైప్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దీనికి నేను పెట్టే ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ కూడా అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. నాకు వచ్చే కాంప్లెక్సిటీ లెవెల్స్ ఏంటి, ఫౌండర్స్ లెవెల్స్ నుంచి కూడా టీమ్ బిల్డింగ్ అప్పటి నుంచి గ్యాదరింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రపోజింగ్ యువర్ ప్రపోజల్ టు ద ఇన్వెస్టర్స్, ఎవ్రీథింగ్ యూనిట్ టు కౌంటబుల్ ఆల్మోస్ట్. ఎందుకంటే చాలా యంగ్స్టర్స్ స్టార్ట్అప్ పెట్టి 1 or 2 years ట్రై చేసి మళ్ళీ అగైన్ దే గాన్ బ్యాక్ టు ద జాబ్. సో అప్పుడు ఏంటంటే అది కైండ్ ఆఫ్ డిఫరెంట్ సినారియో కిందకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ బిఫోర్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ ఫోకస్ ఆన్ దట్.
దానికి రెవెన్యూ మోడల్ ఎలా చేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఓకే ఇది మార్కెట్లో ఇదే ఉంది అన్న పాయింట్ నుంచి ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, బిజినెస్ మోడల్ అంటారా డే 1 నుంచి స్టార్టే ఉంటుంది. సో పెట్టగానే ఎంతమంది వస్తున్నారు, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్, సిఏసి. ఫర్ అ బిజినెస్ మోడల్ సిఏసి ఈజ్ అ వెరీ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. కస్టమర్ అక్విజిషన్ అంటే నీ ప్రోడక్ట్ మార్కెట్ దాకా ఎంతవరకు తెలుసు, అలా తెలవడానికి నువ్వెంత ఇన్వెస్ట్ చేసావు. సో దాట్స్ లైక్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది వెల్ ఇన్వాల్వ్డ్. ఓకే అక్క, ఇప్పుడున్న టైంలో సోషల్ మీడియా అనేది అసలు పిల్లల మీద కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే జనరేషన్ జెన్జీ ఏదో కొత్తగా అంటున్నారు కదా, ఏమో నాకు తెలియదు అది, కానీ లైక్ జెన్జీ పీపుల్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ లైక్ జాబ్ హోల్డర్స్ వాళ్ళకి అసలు ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అసలు మీరు అసలు ఎంత చూసారు, లైక్ మీకున్న ఎక్స్పీరియన్స్ అసలు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి? యా వెంకట్, సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఆన్ ఎవ్రీ పర్సన్, చిన్న పిల్లలప్పటి నుంచి ఆల్మోస్ట్ 60-70 years వరకు. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మైండ్లో పెట్టుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే ఇది ఫోన్ అయితే వచ్చిందో 70 years లైక్ 65 years బాగుంది, తను ఏం చేస్తున్నారు, మొదట్లో ఇంట్లో విషయాలన్నీ పట్టించుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, షీ వాజ్ టేకింగ్ ద ఫోను, ఏ భక్తి ఛానల్ లేకపోతే ఏ ప్రవచనాలు అట్లా వినుకుంటే టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. సమ్ ప్లేసెస్లో ఏమవుతుందంటే అనవసరమైన విషయాల మీద ఆలోచించకుండా వాళ్ళకంటే ఒక ఓల్డ్ స్పేస్లో దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫోన్. సో ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చాలా చాలా కామన్, రైట్? సో స్టూడెంట్స్ మీద నేను చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఇది ఉందా అంటే, మేడం లేదు మేడం నేను డిలీట్ చేశాను అని చాలామంది నేను దగ్గర విన్నా. దట్స్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే జెన్జీ పీపుల్ దే ఆర్ లైక్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్, రియలైజ్ అవుతున్నారు ఇది కొంచెం మనకు డైవర్షన్ ఇస్తుంది. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ పార్ట్. సో ఆ రీజన్ మీద ఏంటంటే దే వాస్ మైగ్రేటింగ్ టు ద యాక్చువల్ టెక్నికల్ పార్ట్. సో ఏమైతే కావాలో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ స్టిల్ చిన్నపిల్లలప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ అడిక్షన్. అదేంటంటే ఎందుకు, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మూమెంట్లో ఏమిస్తుంది అంటే నీకు హెవీ డోపమైన్ రిలీజ్. డోపమైన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నిన్ను అందరూ పొగుడుతారు, అప్పుడు యూ ఫీల్ మోర్ హ్యాపీ. సో మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, రైట్? అలా ఫీల్ అయినప్పుడు యూ ఫీల్ ఆ టైంలో మనకి డోపమైన్స్ అవన్నీ నీకు రిలీజ్ అవుతాయి. ఇలాంటి పనులు ఇంకా చేయాలని ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనం ఎప్పుడైతే కంటిన్యూస్ రీల్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా, అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే సమ్ మోర్ కంటెంట్ సమ్వేర్ మీరు నవ్వుతారు, ఒక ప్లేస్లో మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకుంటారు, ఒక ప్లేస్లో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకో ప్లేస్లో చాలా సాడ్గా ఫీల్ అవుతారు. సో అక్కడ ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు ఆ స్క్రీన్ మీద పెట్టేస్తున్నారు. లెట్స్ సే ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదర్ సిస్టర్ కాంబినేషన్, మీకు ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నారు అనుకోండి, అడాప్ట్ చేసుకుంటారు. యూ ఫీల్ లైక్ ఐఎమ్ దట్ సిస్టర్ అండ్ దిస్ బ్రదర్ ఈస్ మై బ్రదర్, రైట్? అట్లా అడాప్టబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ గివ్స్ యూ ద మోర్ హ్యాపీనెస్. అక్కడ డోపమైన్ అనేది చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో అలా అవ్వడం వల్ల ఆ కంటెంట్కి మనం అలవాటు పడిపోతున్నాం. సో మనకు తెలియకుండానే మన బాడీలో కెమికల్ రియాక్షన్ అనేది మనమే ఆ త్రూ మొబైల్ నుంచి వీఆర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పాలనుకుంది దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అది ఎప్పుడు అంటే లాంగ్ టర్మ్ గోల్స్లో కొంచెం లాంగ్ టర్మ్, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఏదైనా గోల్ రీచ్ అయ్యారనుకోండి, ఆ డోపమైన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ లైక్ స్లోగా వస్తుంది. దట్ ఈస్ అ సూపర్ బెస్ట్ థింగ్. సో ఇది షార్ట్ టర్మ్లో వస్తుంది కదా, దట్స్ వేర్ ద పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ అవుట్. మేజర్లీ ఆ క్యారెక్టరైజేషన్లో ఎక్కడైతే ఈవెన్ దో మనం మూవీ చూస్తున్నంతసేపు మనకు ఆ మూవీలో ఏమైనా సీన్ కనెక్ట్ అయితే we will adapt, సేమ్ అడాప్టబిలిటీలోనే. సో వీ నీడ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్, మన బాడీని మన మైండ్ని మనం ఎంత కంట్రోల్ పెట్టుకుంటున్నామని పిల్లలకైతే నిజంగా తెలీదు. సో యాజ్ అ పేరెంట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆన్ దట్. అండ్ వాళ్ళకి డైవర్షన్స్ రిలేటెడ్, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. సొసైటీ ఈస్ చేంజింగ్ అండ్ చాలా స్కూల్స్లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్తో చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఆల్సో, ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్ కంటే టుడేస్ జనరేషన్ దే ఆర్ షోయింగ్ ద టూ మచ్ ఆఫ్ లవ్ అండ్ సూపర్గా చాలా బాగా లవ్ చేస్తున్నారు కిడ్స్ని. బికాస్ మన ప్రీవియస్ జనరేషన్లో
మన మమ్మీకి ఉంటుంది, డాడీకి ఉంటుంది, దే డూ హ్యావ్ దట్. అండ్ నా బిడ్డని ఎలా అయినా కష్టపడాలని వాళ్ళ మనసులు వాళ్ళకి. కానీ ఈ జనరేషన్ పేరెంట్స్ ఏంటి తెలుసా, బెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ దే లవ్ ద చైల్డ్ లైక్ దే ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్ టు నో. అండ్ ద సేమ్ టైమ్ kid also will come to know that yes, my parents do love me more. Same point. So ఏంటంటే అఫెక్షన్ అన్నీ కలిగినప్పుడు కొంచెం ఇంట్లో ఎక్కువ ఇంకా స్ట్రెంగ్త్ పెంచాలి మనం కిడ్స్కి అయితే, టు అవాయిడ్ ద మొబైల్స్. సో మనం పెద్దవాళ్ళకి కూడా మనం టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ద సేమ్ టైమ్ ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఇన్లాస్ అండ్ మై పేరెంట్స్ టు. సో దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇంకా నవడేస్ అందరికీ అది అలవాటు అయిపోయింది. ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్క ఫైనల్గా అసలు మీరు ఏం సజెషన్ ఇస్తున్నారు? సో యాజ్ అ యువర్ స్టార్ట్అప్ ఒక ఓనర్గా మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు సో ఆడియన్స్కి? నా ఫైనల్ సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ లెవెల్లో, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ అవి ఇంప్రూవ్ చేసుకోవడం. కీప్ ఆన్ ప్రాక్టీస్ and all time they need to understand where they are, what they have to do it, ఎక్కడ ఉన్నారని. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి తెలీదు మన దగ్గర ఏ నాలెడ్జ్ ఉంది, మనం ఎక్కడ సూపర్గా వర్కౌట్ చేస్తామని. ఆర్ మెంటర్ విల్ కమ్ టు నో దట్. సో గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన స్కిల్స్ని ప్రొజెక్ట్ చేయడానికి లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర చూపించుకోవడానికి కూడా సమ్వేర్ సంథింగ్ యూ నీడ్ ద గైడెన్స్. యా, సో గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ గెటింగ్ రెడీ టు ద జాబ్ మార్కెట్ అంటే ఫైనల్లీ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పీపుల్. ఓకే అక్క, యాక్చువల్లీ వీ హ్యావ్ లర్న్ అంటే చాలా విషయాలు చెప్పారు, అంటే తెలియకుండానే చాలా టైం అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మీ విలువైన టైం మాకు స్పెండ్ చేసి లైక్ తెలుసు లైక్ లాట్ ఆఫ్ షెడ్యూల్స్ ఉంటాయి మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెంకట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.